ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం భారత్పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఫలితంగా విదేశీ మారక ద్రవ్యాల నిల్వలు అడుగంటిపోతున్నాయి. ఇంధన సంక్షోభం పెరిగిపోయింది. అంతేకాదు, ద్రవ్యోల్బణం ముంపు కూడా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు కాపాడుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా దాదాపు $12 బిలియన్ విలువైన బంగారం నిల్వలను అమ్మివేయాలంటూ రిజర్వ్ బ్యాంక్ సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఇక ఇదే జరిగితే కనుక మన దగ్గర ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను చాలా వరకు కూడా మనం కాపాడుకున్న వారమవుతాం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు భారత్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కాగా కొంతకాలంగా విదేశీ మారక ద్రవ్యాలు తరిగిపోతున్న సందర్భాలు ఇటీవల పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్యాల నిల్వలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా దాదాపు $12 బిలియన్ విలువైన బంగారం నిల్వలను అమ్మివేయాలని రిజర్వ్ బ్యాంక్ సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇదే జరిగితే మన దగ్గరున్నటువంటి విదేశీ మారక ద్రవ్య నిల్వలను చాలా వరకు కాపాడుకున్న వారమవుతాం. సాధారణ ప్రజలు కొనే బంగారం ఎక్కువగా ఆభరణాల రూపంలో ఉండిపోతుంది. దీనిని ఆర్థిక వ్యవస్థలో డెడ్ ఇన్వెస్ట్మెంట్గా పేర్కొంటారు. అంటే ఆ బంగారం బీరువాల్లోనే ఉంటుంది తప్ప మార్కెట్లో చలామణి అవ్వదు. దీనివల్ల దేశానికి తక్షణ ఆర్థిక ప్రయోజనం ఉండదు. అయితే రిజర్వ్ బ్యాంకు కొనుగోలు చేసే బంగారం రిజర్వ్ అసెట్ కిందకొస్తుంది. అంతర్జాతీయ అనిశ్చితి నెలకొన్నప్పుడు లేదా డాలర్ విలువ పడిపోయినప్పుడు దేశ ఆర్థిక స్థితిని కాపాడడానికి ఈ బంగారం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇటువంటి బంగారాన్ని కొంతమేరకైనా అమ్మడం ద్వారా విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెద్ద ఎత్తున పరిరక్షించుకోవచ్చన్నది రిజర్వ్ బ్యాంక్ ఆలోచనగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆర్బీఐ ఇటీవలి కాలంలో విదేశాల్లో ఉన్న తన బంగారాన్ని కూడా దేశానికి తిరిగి తెప్పించుకుంటోంది. మార్చి 2026 నాటికి ఆర్బీఐ వద్ద దాదాపు 880 టన్నుల బంగారం ఉంది. ఇందులో 77% బంగారాన్ని మన దేశంలోనే భద్రపరుస్తున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు విదేశీ బ్యాంకులపై ఆధారపడకుండా ఉండడానికి, డాలర్ మీద ఆధారపడటం తగ్గించడానికి ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంటోంది. అంటే ప్రభుత్వం బంగారం దిగుమతిని వద్దనడం లేదు, కానీ ఆ దిగుమతి డాలర్ నిల్వలను దెబ్బతీయకూడదని భావిస్తోంది. బంగారం విలువ పెరగడం వల్ల దేశం సంపన్నం అవుతున్న మాట నిజమే. అయినా అది కొనే క్రమంలో దేశం తన డాలర్ నిల్వలను కోల్పోవడం వల్ల రూపాయి బలహీనపడి ద్రవ్యోల్బణం పెరిగే ముప్పు పొంచి ఉంది. అందుకే ప్రభుత్వం ఈ సమతుల్యతను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో బంగారాన్ని కొంతమేర అమ్మి ఆర్థిక సంక్షోభం నుండి భారత్ను బయటపడవేయాలని రిజర్వ్ బ్యాంక్ తన ప్రయత్నాలు చేస్తోంది. ఏమైనా ద్రవ్యోల్బణం ముంపు నుంచి భారత్ బయటపడాలన్నదే రిజర్వ్ బ్యాంక్ పక్కా ప్రణాళికగా కనిపిస్తోంది.